వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ దుర్గా. హాయ్ ఫ్రెండ్స్, నిండు చందమామ అంటే మనలో చాలా మందికి ఏం గుర్తుకొస్తుంది చెప్పండి? చిమ్మ చీకట్లో కూడా వెండి దుప్పటి పరిచినట్లు చందమామ వెలుగు ఆకాశంలో అందంగా కనిపిస్తుంది. కానీ అదే చందమామ ఎర్రగా కనిపిస్తే ఊహించుకోవడానికి కూడా భయంగా ఉంది కదా. మరికొద్ది రోజుల్లో అదే జరగబోతోంది. ఈ విశ్వంలో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని సంఘటనలు మాత్రం మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. అలాంటి ఒక అరుదైన ఘట్టమే ఈ ఏడాది మన ముందుకు రాబోతోంది. అదే మార్చి 3, 2026 నాటి బ్లడ్ మూన్ లేదా సంపూర్ణ చంద్రగ్రహణం. అసలు చంద్రుడు ఎర్రగా ఎందుకు మారతాడు? భారత్లో ఈ అద్భుతాన్ని ఎప్పుడు చూడొచ్చు? ఈ విశేషాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ముందుగా అసలు చంద్రగ్రహణం అంటే ఏంటో చూద్దాం. సూర్యుడు, భూమి, చంద్రుడు ఈ ముగ్గురు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. దీన్నే మనం చంద్రగ్రహణం అంటాం. అయితే మార్చి 3న జరగబోయేది సాదా సీదా గ్రహణం కాదు. ఇది టోటల్ లూనార్ ఎక్లిప్స్ అంటే సంపూర్ణ చంద్రగ్రహణం అన్నమాట. సాధారణంగా గ్రహణం సమయంలో చంద్రుడు కనిపించకుండా పోవాలి. కానీ సంపూర్ణ గ్రహణం వేళ చంద్రుడు ముదురు ఎరుపు లేదా రాగి రంగులోకి మారతాడు. అందుకే దీన్ని బ్లడ్ మూన్ అని పిలుస్తారు. దీనికి కారణం భూమి వాతావరణం. సూర్యుని కాంతి భూమి వాతావరణం గుండా వెళ్తున్నప్పుడు నీలిరంగు కాంతి చెల్లా చెదిరైపోయి కేవలం ఎరుపు రంగు మాత్రమే వంగి చంద్రుడిపై పడుతుంది. మన భూమి మీద జరిగే సూర్యోదయాలు, సూర్యాస్తమయాల కాంతి అంతా ఏకకాలంలో చంద్రుడిపై పడితే ఎలా ఉంటుందో ఈ బ్లడ్ మూన్ అచ్చం అలానే ఉంటుంది. ఇక ఈసారి గ్రహణంలో మరో వింత కూడా ఉంది. శాస్త్రవేత్తల ప్రకారం ఈసారి చంద్రుని అంచున ఒక రకమైన నీలిరంగు కనిపిస్తుంది. మన భూమి చుట్టూ ఉన్న ఓజోన్ పొర గుండా కాంతి వెళ్ళినప్పుడు ఈ నీలి ఛాయ ఏర్పడుతుంది. అంటే ఎరుపు, నీలం రంగుల కలయికతో ఈసారి చంద్రుడు మునుపెన్నడూ లేని విధంగా అద్భుతంగా కనిపించబోతున్నాడు. ఇక భారతీయులకు ఒక శుభవార్త. ఈ గ్రహణం మన దేశంలో కూడా కనిపిస్తుంది. అయితే చంద్రుడు ఉదయించే సమయంలోనే గ్రహణం ఇప్పటికే మొదలై ఉంటుంది. కాబట్టి మనకు గ్రహణం చివరి దశలు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ ప్రాంతాల్లో 100% సంపూర్ణ గ్రహణాన్ని చూడొచ్చు. మిగిలిన నగరాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో చంద్రుడు ఉదయించేటప్పుడు పాక్షిక గ్రహణంగా కనిపిస్తూ క్రమంగా సాధారణ స్థితికి వస్తాడు. ఇక సూర్యగ్రహణాన్ని చూడాలంటే ప్రత్యేకమైన గ్లాసెస్ కావాలి. కానీ చంద్రగ్రహణాన్ని చూడటానికి ఎలాంటి ఫిల్టర్లు అక్కర్లేదు. మీ కళ్ళతో నేరుగా ఆకాశంలో వెలిగిపోయే ఎర్రటి చంద్రుని చూడొచ్చు. మీ దగ్గర బైనాక్యులర్స్ లేదా టెలిస్కోప్ ఉంటే ఆ దృశ్యం ఇంకాస్త స్పష్టంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మార్చి 3 సాయంత్రం మీ ఇంటి మేడపైకి వెళ్లి తూర్పు దిశగా చూడటం మర్చిపోకండి. ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం మళ్ళీ 2028 వరకు రాదు. కాబట్టి ఈ ప్రకృతి ప్రసాదించిన వింతను మిస్ కాకండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని సైన్స్ మరియు స్పేస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.